హాయ్, హలో, నమస్తే, అస్సలాం వలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్స్. ఈరోజు మీకు మా గోదావరోళ్ళ స్టైల్‌లో, అది ఆంధ్ర స్టైల్‌లో బెండకాయ పచ్చి రొయ్యల పులుసు చేసి చూపిస్తాను, వచ్చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, ఒక రెబ్బ ఎల్లుల్లిపాయ వేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేనెప్పుడు కూడా కర్రీస్‌లో అప్పటికప్పుడు నూరుకున్న పచ్చి మసాలాయే వేస్తాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రొయ్యల కర్రీలోకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే వాటిని ముక్కలుగా కోసుకున్నాను. టమాటా ఒకటి తీసుకున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. అలాగే బెండకాయలు కూడా కోసి పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోకండి. ఉల్లిపాయల వల్ల స్వీట్ ఎక్కువ వచ్చేస్తుంది. సరిపడగా తీసుకోండి. ఇక్కడ ఒక గిన్నెలోని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ముందుగానే నానబెట్టుకోండి. ఎక్కువసేపు నానితే గనక పులుసు అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన బాణీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఎందుకు ఇలా వేపుతున్నానంటే బెండకాయ అనేది డైరెక్ట్‌గా వేసేస్తే జిగురు కింద వస్తుంది. అలాగే పీస్ కింద అయిపోవడం జరుగుతుంది. కాకుండా ఇలాగ ఫ్రై చేసి ఆ బెండకాయని వేస్తే గనక చెదరదు. బెండకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో, దానికోసం నేనేం చేస్తానంటే కొంచెం ఆయిల్ వేసి బెండకాయ ఫ్రైని ముందు ఫ్రై చేసేస్తాను. చేసి దాన్ని ప్లేట్‌లో పక్కకు పెట్టుకున్నా. ఈసారి బెండకాయ పులుసు చేస్తే గనక ఇలా ట్రై చేయండి. బెండకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చెదరదు బెండకాయ కర్రీలో. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆనియన్స్ ముక్కల్ని నేను దాంట్లో వేసుకున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను 2 చిల్లీస్ తీసుకున్నా. ఆ చిల్లీస్ కూడా దాంట్లో వేసేసుకోవాలి, పచ్చిమిరపకాయలు. అవి వేసేసుకుని ఒకసారి బాగా గరిటెతోటి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎలా అంటే పచ్చివాసన అంతా కూడా, ఉల్లిపాయలోంచి పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అంటే ఉప్పు వేస్తున్నాను. అది కళ్ళుప్పు వేస్తున్నాను. ఈ కళ్ళుప్పు వేస్తే గనక, కళ్ళుప్పు అనే కాదు, ఉప్పు వేస్తే గనక తొందరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని నేను దాంట్లో వేసేసుకున్నాను. వేసేసుకుని బాగా అంటే దగ్గరికి అయ్యేంత వరకు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. రెండు కూడా ఉల్లిపాయ, టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను అనమాట. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నేను ముందుగా వాష్ చేసి ఆగిలి పట్టించిన రొయ్యల్ని వేసుకుంటున్నా. ఆగిలి అంటే ఏంటో కాదండి. రొయ్యల్ని వాష్ చేసుకున్న తర్వాత ఆ రొయ్యల్ని తీసుకెళ్ళి గిన్నెలో వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుంటే కనుక ఆ రొయ్యల్లోంచి వాటర్ అంతా పోయి ఆ రొయ్యలు అనేవి దగ్గరికి అవుతాయి అన్నమాట. సో, కొంచెం పసుపు వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుంటే ఆ రొయ్యలన్నీ దగ్గరికి అవుతాయి. దాన్నే ఆగిలి అంటాం అన్నమాట. ఆ రొయ్యల్లోకి కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకుని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను కదా! అది పులుసు తీసుకొని ఈ రొయ్యల కర్రీలో వేసి, తర్వాత బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుని కొంచెం మసాలా వేసుకోవాలి. నేను ముందుగానే పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా మసాలా. ఆ మసాలా కూడా దీంట్లో వేసేసుకుని పైన కొత్తిమీర అనేది జల్లుకొని ఒక్కసారి గరిటెతోటి ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఉప్పు ఏమన్నా సరిపోలేదో ఇప్పుడే టేస్ట్ చేసి చూసుకోండి. ఉప్పు కూడా వేసుకోండి. ఎందుకంటే పులుసులో కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకోండి. వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కనుక మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే, అది కూడా పులుసు అంటే పులుసు పైన నూనె అనేది తేలుతుంది అనమాట. అప్పుడు అలా తేలిందంటే ఆ పులుసు రెడీ అయినట్టు. చూడండి, నాకు ఇక్కడ మొత్తం కూర అంతా నూనె అనేది తేలింది. సో, రెడీ అయిపోయింది. నేను టేస్ట్ కూడా చూశాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంత యమ్మీగా ఉంది ఈ బెండకాయ పచ్చి రొయ్యల పులుసు. మస్ట్ ట్రై కర్రీ. చాలా యమ్మీగా ఉంది. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళి మీరు కూడా పచ్చి రొయ్యలు తెచ్చుకొని మంచిగా ఈ బెండకాయ పులుసును వండుకోండి. లైక్ చేయండి.